హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షాపింగ్ అని వచ్చేసి నచ్చినా కూడా తీసుకోకుండా రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకు ఏంటి అనేసి నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేమైతే ఇక్కడ రిలయన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇంత స్టాక్ అయితే లేదనమాట. ఎక్కడ చూసినా కూడా మనం నడవడానికి గ్యాప్ తప్పనిచ్చి ఇంకెక్కడ ఖాళీ అయితే లేదనమాట. అంత ఫుల్గా పెట్టేశారు. ఆఫర్స్ కూడా అలానే ఉన్నాయి. సమ్మర్ సేల్ నడుస్తుందన్నమాట. ఇప్పుడు బట్టల మీద కానివ్వండి, కూల్ డ్రింక్స్, మనకి ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి ఇట్లా సెట్స్, బాక్సులు అన్నీ ఆఫర్లోనే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. చూసారు కదా బట్టలు ఎన్ని ఉన్నాయి. నేను ఎప్పుడు వస్తూనే ఉంటాను రెగ్యులర్గా, కానీ ఎప్పుడు ఇంత స్టాక్ అయితే లేదనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడడము. అసలు చాలా స్టాక్ అయితే ఉందన్నమాట. సో ఇది బాగుంది డ్రెస్ అనేసి చూస్తున్నాను. చాలా ఉన్నాయి కదా, ఎందుకు అనేసి తీసుకోలేదనమాట. పిల్లలకి చూద్దామని వెళ్ళాము. అసలు కలెక్షన్ అయితే అద్దరిపోయిందనమాట. ఎప్పుడు కూడా ఇంత కలెక్షన్ అయితే లేదు. సూపర్గా అయితే ఉంది. కానీ ఇంత అద్దరిపోయింది, ఇంత బాగుందని చెప్తున్నాను, కానీ తీసుకోలేదని చెప్పాను కదా, ఎందుకో మీకే అర్థమవుతుంది. సో చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి అన్నీ చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళేసి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. పిల్లలకి కూడా ఒక 2 డ్రెస్సెస్ అట్లా తీసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. పైన అంతా ఇట్లా డ్రెస్సెస్, మనకు కావాల్సిన థింగ్స్, హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ పైన ఉంటాయన్నమాట. గ్రోసరీ అన్ని ఐటమ్స్ అన్నీ కింద ఉంటాయన్నమాట. గ్రోసరీ ఐటమ్స్ అవన్నీ కింద అయితే ఉంటాయన్నమాట. స్లిప్పర్స్ చాలా అయితే వచ్చినాయి అనమాట స్టాకు. ఈ సమ్మర్ సేల్ కాబట్టి చాలా నడుస్తున్నాయి. చూసారు కదా, మనకి కావాల్సిన గ్రోసరీ థింగ్స్ అన్నీ అయితే కింద ఉంటాయన్నమాట. పైన వచ్చేసి మనకి హోమ్ అప్లయన్సెస్, కిచెన్లోకి సంబంధించినవి, అలాగే డ్రెస్సెస్ అవన్నీ మొత్తం పైన ఉంటాయి. అలాగే కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా అన్నీ ఆఫర్లోనే ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం కూడా ఆఫర్లోనే ఉందన్నమాట. సో అసలు జనం అయితే ఖాళీ లేరు. మేము నచ్చినవి తీసుకున్నాము, మళ్ళీ అక్కడే వదిలేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే అసలు అక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఒక సంత మార్కెట్ ఉన్నట్టుందన్నమాట. జాతర జరిగినట్టుగా ఉంది. అంత ఫుల్గా అయితే ఉన్నారు జనము. ఇంకా ఇవి వద్దు ఏం వద్దు అనేసి తీసుకున్నవి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయామన్నమాట. చిన్న పాప ఉంది కదా, మళ్ళీ చాలా లేట్ అవుతుంది, అలాగే ఎండ ఉంది బయట ఎక్కువ అనేసి మేము ఇంకా తీసుకున్నవి కూడా అక్కడే వదిలేసి వచ్చేసామన్నమాట. సో అందుకనేసి మేము తీసుకోలేదు. నచ్చినా కూడా ఇంకా వదిలేసి వచ్చామన్నమాట. అసలు ఎంతమంది ఉన్నారంటే ఒక మినీ సైజ్ జాతర జరిగినట్టు ఉందన్నమాట. అట్లా అయితే ఉన్నారు జనము. షాప్లో అయితే ఎక్కువ అందరు వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అసలు వెళ్ళిన వాళ్ళంతా బిల్డింగ్ దగ్గరే ఉన్నారనమాట. బిల్డింగ్ వేసే దగ్గరే ఉన్నారు. అంత ఫుల్గా అయితే ఉంది. ఇంకా మేము వాళ్ళని దాటి బిల్డింగ్ వేయించుకొని వచ్చేసరికి చాలా టైం పడుతుంది అని వాళ్ళే క్యూలో ఉన్నారనమాట. ఇంకా వద్దులే అనేసి మేమైతే ఇంకా నచ్చినవి కూడా తీసుకొని అక్కడే వదిలేసి అయితే వచ్చేసామన్నమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఫేస్ చేశారా? కామెంట్ చేసేయండి. సో అదనమాట ఈ వీడియో. బాయ్ గైస్.